ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ప్రకాశం జిల్లా దొనకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు విజయవంతంగా జరిగింది. రాష్ట్ర అసంఘటిత కార్మికులు చైర్మన్ దర్శి ఇన్ఛార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సైదార్ రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కాపురం కందుల ఓబుల్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు పాల్గొని 232 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సేవాభావంతో ప్రజలకు వైద్యం అందించడం కాంగ్రెస్ లక్ష్యమని నాయకులు పేర్కొనగా హాస్పిటల్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. మరిన్ని మా కోసం ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఈ దొనకొండ మండలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. దానికి కారణంగానే చెప్తాను. ఎందుకంటే ఈ దొనకొండ మండలాన్ని ఏ రాజకీయ పార్టీ కానీ కనీసం పట్టించుకోలేదు. ఇక్కడ అన్ని రిసోర్స్ ఉన్నా, డెవలప్ చేయడానికి అన్ని రిసోర్స్ ఉన్నా కానీ ఈ మండలాన్ని పట్టించుకోలేదు, ఓట్ బ్యాంకింగ్గా వాడుకుంటున్నానే ఒక ఉద్దేశంతోనే నేను ఇక్కడి నుంచే పాదయాత్ర స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మొన్న మార్కాపురంలో ఈ 2 మండలాన్ని కలపాలని చెప్పి ఉద్యమంలో పాల్గొన్నదే నేనే. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆరోగ్య సమస్యలను గమనించి నేను మెడికల్ క్యాంప్, ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి నాకు ఈ ఆలోచనతో నేను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలారా, ఈ కార్యక్రమానికి బాధ్యత తరలించినందుకు మండలంలోని ప్రజలందరికీ, చుట్టుపక్కల కుచ్చేడు మండలం నుంచి కానీ రావడం జరిగింది, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కానీ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున అన్ని పార్టీ నాయకులు కలిసి పోరాటం చేస్తాం. అట్లాగే వాటర్ సమస్య ఉంది. గడిచిన 50 రోజుల నుంచి ఇక్కడ వాటర్ లేదు, తాగడానికి వాటర్ లేదు. ఎట్లాంటి సమస్యలు కానీ మనం ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఈ మండలంలోని ప్రజలు పాపం వల్లనే ఎవరో పట్టించుకునే విధానం లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత తీసుకుంది. మేమందరం కాంగ్రెస్ పార్టీ మా జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గారి ఆధ్వర్యంలో, అట్లాగే మండలంలోని నాయకులు జయరాజ్ గారు కానీ, గఫూర్ గారు కానీ, ఇట్లాగే పెద్దలందరి సహకారంతో ఈ మండలంలోని సమస్యల్ని గొంతుగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.